విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా సిఐటియు ఆధ్వర్యాన విశాఖలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలతో పాటు సేవా కార్యక్రమాలను సిఐటియు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో భారీ ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, బాధితులకు రక్తం సరిగా అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి ప్రణాళికలు రచిస్తుందని ఆరోపించారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈరోజు సిఐటి విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ కూడా ముందుగా సిఐటి తరపున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సిఐటియు కార్మికుల పోరాటాలే కాదు, జీతభత్యాలు, ఉద్యోగ సమస్యలు, కనీస వేతనాలు ఇటువంటి వాటితో పరిమితం కాకుండా కార్మికుల యొక్క సంక్షేమం కోసం, వారి బాగోగుల కోసం సేవా కార్యక్రమాలు కూడా అనునిత్యం నిర్వహిస్తూ ఉంటుంది. అసంఘటిత రంగంలో కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, అంగవైకల్యం చెందడం ఇటువంటి అనేక సంభవిస్తున్నాయి. వీరికి అవసరానికి తగిన బ్లడ్ అనేది అందుబాటులో లేకపోవడం వల్ల అనేక మంది తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. గత 7 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ ఇస్తూ ఉన్నాము. మన 14వ తారీఖున కూడా రక్తదాన దినోత్సవ సందర్భంగా ఒక 250 మంది పైబడి రక్తదానం ఇవ్వడం జరిగింది. ఈరోజు అల్లూరి జయంతి సందర్భంగా కూడా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రైవేటీకరణ విధానాలు ఉన్నాయో దీన్ని మరింత స్పీడ్ పెంచింది. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గమని చెప్పేసి ప్రకటిస్తోంది. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలని, ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్స్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే పాత పెన్షన్ స్కీమ్ని కొనసాగించాలని ఇటువంటి డిమాండ్స్ తోటి రేపు దేశవ్యాప్తంగా జూలై 10వ తారీఖు నాడు డిమాండ్స్ డే నిర్వహిస్తున్నాం.